కేటీఆర్ గారు బండి సంజయ్ గారి గురించి మీరు పదే పదే మాట్లాడుతున్నారుగా. ఎవరైనా ఒకటి గుర్తుంచుకోండి, కొడుకులని కంతం, కానీ వాళ్ళ తలరాతని మనం ఏం చేయలేం. ఎలా జరిగేది ఉంటే అలా జరుగుద్ది. కేంద్ర మంత్రిగా ఉండు, కేసును ప్రభావితం చేస్తాడు, ఆయన ఎమ్మటే బర్తరఫ్ చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సమంజసం కాదు. గతంలో హోంశాఖ మంత్రి మీ ప్రభుత్వంలో అతని మనవడు మైనర్ని రేప్ చేస్తే నువ్వేం చేశావు? నువ్వు 2 దఫాలుగా మంత్రి ఉన్నావు. ఇంటర్మీడియట్ బోర్డుతో గ్లోబలీనాతో కుమ్మక్కై 22 మంది విద్యార్థులు చావుకు కారణం నువ్వు. ఫస్ట్ నిన్ను తీసుకుపోయి జైలు వేయాలి. బండి సంజయ్ అమ్మ పేరు నాన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలే. ఒక సామాన్య కార్యకర్తగా కష్టపడుతూ వచ్చాడు. నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చావు. అందుకే నేను చెప్తున్నా, ఆయనకు నీకు చాలా తేడా ఉంది. హస్తి మశకాంతరం, ఏనుక్కు ధూమకున్నంత తేడా ఉంది. పర్వతానికి పరమాణుకున్నంత తేడా ఉంది. ఎప్పుడైనా కూడా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరుంచుకొని మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడదు. సోషల్ మీడియా ఉంది కానీ ఇష్టం వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. చట్టం తన పని తను చేసుకోబోతుంది. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తారు, దానికి చట్టం ఉంది. కానీ మనం నోరు పారు చేసుకొని ఈ విధంగా ఒకరి మీద వ్యక్తిగత దూషణలు చేయటం అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.